జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణో వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మనం ఈరోజు శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 3లో 11 ఉన్నామమ్మా. ఏతావానేవ యజతామిహ నిశ్రేయసోదయః భగవత్యచలో భవో యద్భాగవత సంగతః. పూర్ణ పురుషోత్తముడు యందు ఐజ్ఞకృతముగు ఆకర్షణ అంచచలముగా స్థిరముగుటనడి అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యము ద్వారానే పొందగలరు. తొలి దేవతయగు బ్రహ్మదేవుని నుండి సూక్ష్మముగు క్షీమ వరకు గల భౌతిక సృష్టి అందరి సకల జీవులు భౌతిక ప్రకృతి భగవానుని బాహ్యశక్తి నియమముచే బద్ధులై ఉన్నారు. జీవుడు తన శుద్ధ స్థితిలో తాను భగవానుని హంసనడి విషయము ఎరిగి ఉండును. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చెలాయించవలనే కోరిక కారణముగా అతడు భౌతిక జగమున త్రోయబడినప్పుడు ప్రకృతి త్రిగుణములచే బద్ధుడై అత్యున్నత లాభం కొరకు తీవ్ర సంఘర్షణ సల్పును. ఈ జీవన సంఘర్షణ అనున్నది భౌతిక భోగలాలసలతో మాయాజాలమును అనుసరించడం అలా ఉంటుంది. ఈ అధ్యాయంలో గడచిన శ్లోకమునందు వర్ణింపబడినట్లుగా వివిధ దేవతార్చనము ద్వారా కానీ లేదా భగవత్ సహాయము లేకుండా నవీన విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా కానీ భౌతిక భోగమూర్కై చేయి ప్రణాళిక అన్నీయును కేవలము భ్రాంతి మాత్రమే. ఏలైనా అట్టి ఆనంద ప్రణాళికలు ఉన్నప్పటికీ భౌతిక సృష్టి అందున్న బద్ధజీవుడు జన్మము మృత్యువు జర వ్యాధి అనేది జీవిత సమస్యలను పరిష్కరించుకొని జాలకున్నాడు. విశ్వ చరిత్ర అటువంటి ప్రణాళికదారులతోనే నిండి ఉన్నది. పలువురు రాజులు చక్రవర్తులు ప్రణాళిక కథలను మాత్రమే ఇచ్చట వదలుచు వచ్చి వెళ్ళిపోయేది. కానీ జీవిత ముఖ్య సమస్య మాత్రమే అట్టి ప్రణాళికాదారుల యత్నముల పిమ్మటయు నివారింపబడక నిలిచి ఉన్నవి. జీవన క్లేశములకు పరిష్కారము కూర్చుటకే వాస్తవమునకు మానవ జన్మ ఉద్దేశింపబడి ఉన్నది. వివిధ పూజా విధానములతో వివిధ దేవతలను సంతృప్తిపరచడం ద్వారా కానీ దైవ సహాయము లేకుండా నామమాత్ర వైజ్ఞానిక పురోగతి ద్వారా కానీ మనుజుడు ఎన్నడును అట్టి సమస్యలను పరిష్కరింపజాలడు. దైవము లేదా దేవతను ఉపేక్షించడి భౌతికవాదులే గాక వేదములు కూడా వివిధ లాభముల కొరకై వివిధ దేవతార్చనమును ఉపదేశించుతున్నవి. అనగా దేవతల నుండి వారు మిథ్య కానీ కల్పితము కానీ కారు. మనమెంత సత్యమో వారును అంతే సత్యమై ఉన్నారు. కానీ యంత్రాంగపు వివిధ శాఖలను చక్కగా నిర్వహించడంలో దేవదేవుని ప్రత్యక్ష సేవ యందు నియుక్తులైన కారణమున వారు అధిక శక్తి సంపన్నులై ఉన్నారు. భగవద్గీత దీనినే ధృవీకరించుచున్నది. ఉన్నతులకు బ్రహ్మదేవునితో సహా పలు దేవతలు వివిధ లోకములు దాని యందు పేర్కొనబడినవి. భౌతికవాదులు దైవము లేదా దేవత యొక్క ఉనికిని విశ్వసింపరు. వివిధ లోకములు వివిధ దేవతలచే ఆధిపత్యం వహింపబడి అనియు వారు నమ్మరు. అతి దగ్గరలోనున్న చంద్రలోకములు చేరుటైనది విషయమును వారు గొప్ప కలకలము సృష్టించి ఉన్నారు. కానీ గొప్ప యాంత్రిక పరిశోధన పిమ్మటయు వారికి చంద్రుని గూర్చి అతి కొద్ది సమాచారమే లభించినది. చంద్రునిపై భూమి అమ్మకమును గూర్చి గొప్పగా మిథ్యా ప్రకటన చేసినప్పటికీ గర్వితులకు విజ్ఞాన శాస్త్రవేత్తలు లేదా భౌతికవాదులు అచ్చట నివసింపజాలరు. ఇక వారు
లెక్కింపును సాధ్యపడని ఇతర లోకములను చేరుటను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? క్వశ్చన్ మార్క్ అన్నమాట. కానీ జ్ఞాన సముపార్జనకై వేదవాదులు భిన్న విధానములు కలిగి ఉందరు. ప్రథమ స్కందమున మనము ఇదివరకే చర్చించినట్లు వేదవాత్మయ వచనములకు వారు పూర్ణముగా ప్రామాణికమైనట్లు అంగీకరింతురు. కనుకనే వారు దైవము మరియు దేవతలను గూర్చి భౌతిక జగమునందు మరియు భౌతికాధమునకు పరముగాను ఉన్నటువంటి వారి వివిధ నివాస లోకములను గూర్చి పూర్ణ జ్ఞానమును కలిగి ఉందరు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, విష్ణుస్వామి, నింబార్కాచార్యులు, చైతన్య మహాప్రభు వంటి భారతదేశంలోనే ఘన ఆచార్యులచే అంగీకరింపబడినది. ప్రపంచము ప్రసిద్ధ వ్యక్తులచే అధ్యయనము చేయబడినది యగు పరమ ప్రామాణికముగు వేదవాత్మయము భగవద్గీతయే. దాని యందు వివిధ దేవతార్చనము మరియు వారి నివాసలోకములు పేర్కొనబడినవి. అట్టి భగవద్గీత 9:2-5 ఈ క్రింద విధముగా నిర్ధారించుచున్నది. యాంతి దేవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. దేవతార్చకులు ఆయా దేవతల లోకములు చేరుదురు. పితృదేవతల నర్పించేవారు పితృదేవతల లోకములు చేరుదురు. భౌతికవాది వివిధ భౌతిక లోకములందే నచనను భగవద్భక్తులు మాత్రము భగవద్ధామమును చేరుదురు. బ్రహ్మలోకములో సహా భౌతిక జగమందులై అన్ని లోకములు తాత్కాలికముగా నిలిచి ఉన్నవనియు నియమిత కాలము పిమ్మట అవన్నీయును నశించిపోవననియు భగవద్గీత నుండి మనం ఎరిగి ఉన్నాము. అనగా దేవతలు వారి అనుయాయులు అందరూ ప్రళయ సమయమున నశించిపోదురు. కానీ భగవద్ధామమును చేరిన వాడు మాత్రము నిత్య జీవితమును పొందగలడు. వేదవాక్యము వచనమిదియే. వేదవచనము పట్ల విశ్వాసమును కలిగి ఉన్నందున దేవతార్చకులు నాస్తికుల కన్నను ఒక అవకాశమును అధికముగా కలిగి ఉన్నారు. దాని ద్వారా వారు భక్తుల సాంగత్యమున దేవదేవుడుకు శ్రీకృష్ణుని అర్చించుటలో కలిగడి లాభం కూర్చి సమాచారము పొందుదురు. కానీ భౌతికవాది వేదవచనము పట్ల ఎట్టి శ్రద్ధను కలిగి ఉండక శాశ్వతంగా అంధకారమందే నిలిచిపోవును. అసంపూర్ణముకు ప్రయోగాత్మక జ్ఞానముపై నామమాత్ర విజ్ఞాన శాస్త్రము గల మిథ్యా నమ్మకముచే ప్రభావితులై వారు ఆ విధముగా నగుదురు. కానీ ఆ జ్ఞానము ఎన్నడూను ఆధ్యాత్మిక జ్ఞానమును చేరజాలదు. కనుక భౌతికవాదులు లేదా తాత్కాలిక దేవతలను అర్చించు అర్చనాపరులు విశుద్ధ భక్తుని వంటి ఆధ్యాత్మిక వారి సాంగత్యమునకు రానిచో వారి యత్నములన్నీను కేవలము వృధా శక్తివేమీ కాగలదు. మానవ జన్మ యొక్క పూర్ణత్వమైనటువంటి విశుద్ధ భక్తిని మనుజుడు దివ్య పురుషులా అంటే శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తులు కరుణ చేతనే సాధింపగలరు. విశుద్ధ భక్తుడే పురోగమన జీవనమునకు సరియైన మార్గమును చూపగలడు. లేనిచో దైవం లేదా దేవతను గూర్చిన సమాచారం లేనటువంటి భౌతిక భావనాయుత జీవనము మరియు తాత్కాలిక భౌతిక భోగముల ప్రాప్తి కొరకు వివిధ దేవతార్చనం నందు లగ్నమైన జీవనము రెండును ఇంద్రజాలం యొక్క భిన్న దశలు మాత్రమే. అది ఇంద్రజాలం మిమిక్రీ చేస్తారు, కంటి కనబడుతుంది, 100 కోట్లు కనబడతాయి ఎదుర్కొండా. అవి ఉంటాయా? ఎంతసేపు ఉంటుంది? అలాగా ఇక్కడ ఇంద్రజాలం లాంటి భిన్న దశలు మాత్రమే. ఈ విషయములు భగవద్గీత యందును చక్కగా వివరింపబడినవి. కానీ భగవద్గీత విశుద్ధ భక్తుల సాంగత్యముననే అవగతమును. కానీ ఇతరులు అనేక రకాలుగా ఉన్న లేదా శుష్క తాత్విక కల్పనాపురుల వివరణలచే కాదు. తర్వాత జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మిచక్ర మాత్మప్రసాద ఉత యత్ర గుణేశ్వసంగః
కైవల్య సమ్మత పదశ్చద భక్తియోగ కో నిర్వృతో హరికరాసురతిం న కుర్యాత్. దేవదేవుడుకు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడిగుండములను పూర్తిగా నింపివేయనట్టి జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతికాశక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మసంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినది అయి ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండును. భగవద్గీత 10:9 ప్రకారము విశుద్ధ భక్తుని లక్షణములు పరమాత్మతములైనటివి. అతని కర్మలన్నీ సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందే లగ్నమై ఉండును. ఆ విధముగా విశుద్ధ భక్తులు పారవస్య భావములను తమలో తాము పంచుకొనుచు దివ్యానందము అనుభవింతురు. అది మనం పొందాలి ఆనందం, మనం మర్చిపోవాలన్నమాట. అప్పుడు అలాంటి వాళ్ళు నలుగురు కలిసి కూర్చుంటే ఇంకా వాడు ఇంకో ప్రపంచంతో సంబంధం ఉండదు, ఆ స్మరణలోనే ఉంటాడు. ఇప్పుడు పూర్వం చెప్పినట్టుగా కొన్ని ఉన్నాయి. చెప్పిన ఒక పాటలో చెప్తారు, భగవద్భక్తుల పాదధూళిన శిరమున దాల్చేదన్నటికో. చూడండి, భగవద్భక్తుల పాదధూళిన శిరమున దాల్చేదన్నటికో. ఏమిటి ఆ పాటలో ఎంత అపూర్వం వాళ్ళు చేసింది. అందులో ఆ పాటలో ఏంటంటే, పండరినాథుని పాద పద్మములు భక్తిలో కొలువవేవో మనస, పుండరీకాక్షుని పూజా ఫలితము పుణ్యలోక ప్రాప్తము మనస అని పాట పూర్వం పెద్దవాళ్ళు పాడేవారు. మరి దానికి సంబంధితంగా ఎలా ఉంటుందండి, ప్రామాణికుడైన గురువు నిర్దేశమునందు చక్కగా అనుష్ఠించో ఇట్టి దివ్యానందము సాధనావస్థ ఎందును అనుభూతము కాగలదు. ఇక పరిపక్వ దశలో ఆ దివ్య భావము భగవానునితో గల ప్రత్యేక సంబంధానుభూతి ఎందు పరిణితి నొందగలదు. అటువంటి ప్రత్యేక సంబంధమునందే జీవుడు సహజముగా స్థితుడై ఉండును. అత్యున్నత దివ్యానందముగా పరిగణింపబడిన మాధుర్య రస సంబంధము వరకు. ఈ విధముగా భగవదనుభూతికి ఏకైక సాధనమైనందున భక్తి యోగము కైవల్యము అని పిలువబడినది. ఈ సందర్భమున గోస్వామి వేదవచనమును ఏకో నారాయణో దేవ పరవరాణం పరమ ఆస్తే కైవల్య సంహిత ఉదహరించుచు పరమ పురుషుడకు నారాయణుడు కైవల్యునిగా తెలియబడునని ధ్రువపరచుండరి. ఇక మనుజుని అతని కడకు చేర్చని సాధనము కైవల్య పంథ, భగవత్ప్రాప్తికి ఏకైక మార్గము అని పిలువబడును. ఈ కైవల్య ఫలము శ్రవణముతో కృష్ణపరములైన విషయములను శ్రవణము చేయుట ఆరంభమగును. అట్టి హరికథాశ్రమం వలన కలిగిన సహజ పరిణామము దివ్యజ్ఞాన ప్రాప్తియే. అది సమస్త లౌకిక విషయముల నుండి విడుదలను కలుగజేయగలదు. వాస్తవమునకు భక్తునికి అట్టి లౌకిక విషయములైన ఏమాత్రము అభిరుచి ఉండదు. సాంఘిక రాజకీయాది లౌకిక కర్మలన్నీను అతనికి ఆకర్షణారహితములై ఉండును. పరిపక్వ స్థితిలో అట్టి భక్తుడు తన స్వీయ దేహము పట్లను అనురక్తిని వీడును. అట్టి ఎడ దైహిక బంధువుల విషయమును గూర్చి వేరుగా చెప్పనేలా అంటున్నారు. అటువంటి స్థితిలో మనుజుడు భౌతిక గుణముల తరంగములచే కలతకు గురికాడు. ప్రకృతి గుణములు అనేకములు కలవు. సాధారణ వ్యక్తి అతిగా అనురక్తుడయ్యేది సమస్త లౌకిక కర్మలయందు అతడు పాల్గొను కర్మలయందు భక్తుడు అనాసక్తుడగును. అటువంటి స్థితి ఇచ్చట ప్రతినివృత్తి గుణోర్మి అని వర్ణింపబడినది. అది ఆత్మప్రసాదము. ఎటువంటి భౌతిక సంబంధము లేనటువంటి పూర్ణ ఆత్మసంతుష్టి ద్వారా సాధ్యపడగలదు. ఉత్తమ శ్రేణి భక్తుడు ఇట్టి స్థితిని భక్తియోగం ద్వారా పొందును. ఘన ఔన్నత్యములు కలిగి ఉన్నప్పటికీ భగవానుని ప్రీత్యర్థమై అతడు ఆ దేవదేవుని మహిమలను ప్రచారము కావించు ప్రచారకునిగా స్వచ్ఛంద పాత్ర పోషము కావించును. అంతేగాక లౌకికమైనంతయు ఆధ్యాత్మికానందముగా మార్చుటలో సాధకులకు అవకాశమొసగి అతడు లౌకిక
మైన దానిలో సహా సమస్తమును భక్తిత సేవతో జతపరుచును. శుద్ధ భక్తుని ఈ కర్మను శ్రీగోళ గోస్వామి నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే అని వర్ణించింది. కృష్ణ సేవతో జతపరుపబడిన లౌకిక కర్మములు సైతము దివ్య కర్మలుగానే ఆమోదితమై కైవల్య కలాపములు పరిగణింపబడును. తర్వాత సౌనక ఉవాచ ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభః కిమన్యత్ సృష్టివాన్ భూయో వయాస కిం ఋషిం కవిం. సౌనికుడు ఇలా పలికారట. వ్యాసదేవుని సుతుడైన శ్రీలసుఖ దేవగోస్వామి గొప్ప ఋషియు, విషయములకు కవిత్వ పద్ధతిలో వర్ణింపగలిగినటువంటి సమర్థుడు అయి ఉండెను. అతడు పలికినదంతయు వినిన పిమ్మట పరీక్షిన్ మహారాజు తిరిగి అతనిని ఏమని ప్రశ్నించెను. శ్రీకృష్ణ భగవానుని ఆ విశుద్ధ భక్తుడు అప్రయత్నముగా సమస్త భగవద్గుణములను వృద్ధి కావించుకొనును. అట్టి గుణములలో కొన్ని ముఖ్యమైనవి ఇవి: దయాళువు, శాంతుడు, సత్యవాది, సమదర్శి, దోషరహితుడు, ఉదారుడు, మృదువు, శుచి, అనాసక్తుడు, సర్వులు శ్రేయోభిలాషి, సంతుష్టుడు, కృష్ణ శరణాగతుడు, తాపత్రయరహితుడు, సరళుడు, స్థిరుడు, ఆత్మనిగ్రహుడు, నియమితమైన ఆహారం గలవాడు, స్వస్థచిత్తుడు, మర్యాదస్థుడు, గర్వరహితుడు, గంభీరుడు, సానుభూతిపరుడు, స్నేహశీలి, కవి, దక్షుడు, మౌని అనునవి అతని లక్షణములు. శ్రీ చైతన్య చరితామృతమునందు కృష్ణ దాసకవిరాజి గోస్వామిచే వర్ణింపబడిన భక్తులు 26 ముఖ్య లక్షణములలో కవిత్వ లక్షణములను ఇచ్చట సుఖదేవ గోస్వామి అన్వయించబడినది. అతని శ్రీమద్భాగవత ప్రవచనము ఒక గొప్ప కవితా ప్రదర్శనమై ఉన్నది. అతడు ఆత్మదర్శి ఋషి, అనగా అతడు ఋషులలో కవి ఉన్నాడు. ఋషి కరెక్టే, కానీ ఋషులలో కవి. ఆసుకవిత్వం అప్పటికప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు, పలికిస్తాడు. భాగవతంలో చెప్పిన ఆయన చెప్పారు కదా పూర్ణ గారు, ఆయన రాసిందంతా భాగవతం, కానీ ఏం చెప్పాడు? పలికిడింది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట. చూడండి, పలికేదేమో భాగవతం, పలికించేడు వాడు రామభద్రుడు అని చెప్తున్నారు బోధన గారు. అలాగే ఇక్కడ ఒక గొప్ప కవితా ప్రదర్శనపై ఉన్నది. అతడు ఆత్మదర్శి ఋషి, అనగా అతడు ఋషులలో కవి ఉన్నాడు. తర్వాత ఏతచ్చుశ్రూషతాం విద్వాంసూతనోర్షి భాషితుం కదా హరికదో దర్కా సతాం స్యుహ సదసి ధ్రువం. విద్వాంసుడైన గోస్వామి, మేమందరము శ్రవణాశక్తులమై ఉన్నందున ఈ విషయములను దయచేసి మాకు వివరింపుడు. అంతేకాక హరికథగా పరిణమించినట్టు కథలను తప్పక భక్తులు సాంగత్యమున చర్చించవలను. గతమున శ్రీలరు గోస్వామి భక్తరసామృత సింధువు నుండి ఉదహరించినట్లుగా శ్రీకృష్ణ భగవానుని సేవతో జతపరచనచో లౌకిక విషయములను సైతము దివ్యమైనవిగా అంగీకరింపవచ్చును. ఉదాహరణకు అల్పజ్ఞ వర్గమునకు, అంటే స్త్రీలు కానీ ఇంకో ఇతర వాళ్ళు కానీ ఉన్నత వంశం వారు యోగ్యత సంతానము ప్రత్యేకముగా ఉతకబడినటువంటి రామాయణము, మహాభారతము వంటి పురాణములు సైతము వేదవాత్మయముగా అంగీకరింపబడినవి. భగవానుని కర్మల సంబంధములో అవి రచింపబడుటే అందులో కారణము. వేదము యొక్క సామ, యజుర్, ఋగ్, అధర్వణము అనడి 4 భాగముల పిదప మహాభారతము పంచమ భాగముగా ఆమోదించబడినది. అల్పజ్ఞులైన వారు భారతమును వేదభాగముగా అంగీకరింపకును, అంటే ఒకవేళ అంగీకరింపకుండాను మహర్షులు ప్రామాణికులు దానిని వేదములు పంచభాగముగా అంగీకరించరు. భగవద్గీత ఏనున్నది అట్టి మహాభారతమునందరి భాగము అల్పజ్ఞుల కొరకై అది శ్రీకృష్ణ భగవానుని ఉపదేశపూర్ణమై ఉన్నది. కొందరు అల్పజ్ఞులు భగవద్గీత గృహస్థులకు ఉద్దేశింపబడినది కాదని పలుకుదురు, కానీ అది
గృహస్థులకు అర్జునులకు వివరింపబడినది. మరియు గృహస్థ పాత్ర పోషణ ఎందే శ్రీకృష్ణ భగవాను నుంచి అది పలుకుబడిననియు వారు మరుతురు. అర్జునుడు కదా వివాహం చేసుకోలేదు, పంచుకోవడం, అన్నములు పిల్లలు, వాళ్ళ సంతానం, కురుక్షేత్రం, ఈ యుద్ధాలు, మహాభారతం కదా తెలియదే ఉంది. కానీ అది గృహస్థుడు అర్జునుడికి వివరింపబడింది. గృహస్థుడు ఆయన కాదా, కృష్ణ పరమాత్మ కాదా? మామూలుగా స్వామివారు ఏంటి, సమస్త జీవకోటి రాశుల్ని చూస్తున్న మహానుభావుడు 65 కోట్లు అన్ని జీవరాశులను చూస్తున్న ఆయన కన్నా ఎవడు? అన్నీ ఆయనే. మనం చేసే ప్రతి పనిలో ఆయన ఉన్నాడు కదా. అటువంటి గృహస్థ పాత్ర పోషణ ఎందే శ్రీకృష్ణ భగవాను నుంచి అది పలుకుబడినది వారు మరుతురు. అనగా వేద జ్ఞానం యొక్క అత్యున్నత తత్వమును కలిగి ఉన్నప్పటికీ భగవద్గీత ఆధ్యాత్మిక విజ్ఞాన ఆరంభములకు ఉద్దేశింపబడి ఉన్నది. శ్రీమద్భాగవతము అట్టి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము పట్టభద్రులకై కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉద్దేశింపబడినది. కనుకనే భగవద్లీలను కలిగి ఉన్న మహాభారతము, పురాణములు, ఇతర రచనలు వంటి వాజ్మయము దివ్య వాద్యమయం ఉన్నది. వాటి మహాభక్తుల సాంగత్యమున పూర్ణ శ్రద్ధతో చర్చింపవలసి ఉన్నది. కానీ వచ్చిన చిక్కేమనగా వ్యాపార ధోరణి గలవారి చర్చింపబడినప్పుడు అట్టి వాజ్మయము చరిత్రలు లేదా ఇతిహాసముల వంటి లౌకిక వాజ్మయముగా గోచరించును. వాని ఎందు పెక్కు చారిత్రాత్మక సంఘటనలను ఉండుటయే అందులో కారణము. కనుకనే అట్టి వాజ్మయమును భక్తుల సాంగత్యమును చర్చింపవలనని ఇతర తెలుపబడినది. భక్తుల ద్వారా చర్చింపబడనిదే అవి ఉన్నత శ్రేణి జనులకు ఆస్వాదనీయములు కాజాలవు. సారాంశమేమనగా భగవానుడు నిరాకారుడు కాడు, అతడు పరమ పురుషుడు. అతని పలు కర్మలను కలిగి ఉండును. అతడే జీవులందరికీ ప్రభు మరియు నాయకుడు. పతిత జీవులను తరింపజేయుటకై తన ఇచ్ఛానుసారముగా ఆంతరంగిక శక్తి ద్వారా అతను అవతరించును. ఆ విధముగా అతడు అత్యమ సాంఘిక రాజకీయ ధార్మిక నాయకుల వలె పాత్రభూషణము కావించును. కానీ పాత్రలని నేను అంత్యమున హరికథగా పరిగణించును. కావున నేను దివ్యములై ఉన్నవి మానవ సంఘములోని సామాన్య కర్మలను ఆధ్యాత్మిక పరవడి చెడి విధానమదియే. మనుషులు చరిత్రను మరియు కథలు, నవలలు, నాటకములు, పత్రికలు, వార్తాపత్రికలు వంటి గ్రామ్య కథలను పఠించడయందు మిగుల అనురక్తులయ్యందురు. వారిని శ్రీకృష్ణ భగవాని భక్తిత సేవలో జతపరిచినప్పుడు భక్తులు ఆస్వాదించు హరికథ వైపునకు వారు మరలగలరు. భగవానుడు నిరాకారుడనియు, అతడు చేతనారహితుడనియు, అతడు నామరూపరహితమైన కలదని రాయి అనియు చేయబడి ప్రచారము జనులు భగవద్భావనారహితుల గుటకు శబ్దారహిత దానవుల గుటకు దోహదపడినది. భగవానుని దివ్య కర్మల నుండి ఎంతగా వైదొలగినచో అంతగా వారు లౌకిక కర్మల యందు అనురక్తులగుదురు. అది వారిని భగవద్ధామమునకు చేర్చుటకు బదులు నరకమునకు వారి మార్గమును సుగమము చేయగలదు. భగవానుని కర్మలతో సంబంధము లేనటువంటి ఎట్టి వాజ్మయమును కూడా పఠింపనట్లుగా సమస్త భారతీయుల సాంఘిక వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉండెను. ఎవరి ఏళ్ల క్రిందటను ఆ విధముగానే ఉన్నది. భగవానునితో సంబంధము లేని నాటకములను వారు వేసడి వారు కారు. భగవత్ సంబంధము కానటువంటి ఉత్సవములకు కానీ పండుగకు కానీ వారు నిర్వహించని వారు కారు. అంతేకాక పవిత్రం కానటువంటిది భగవద్లీలచే పునీతం కానట్టిది స్థలము దర్శించని వారు కారు. ఆ విధముగా గ్రామమందు సామాన్య మానవుడు కూడా రామాయణము, మహాభారతము, గీత, భాగవతము మొదలగు వాణిని గూర్చి చిన్ననాటి నుండి చర్చించేవారు. కానీ కలికాల ప్రభావమున ఇప్పుడు వారు సునక చూకర నాగరికతకు ఈడ్వబడి ఏమాత్రము ఆధ్యాత్మిక జ్ఞాన చింత లేకుండా కడుపు నింపుకొనుటకు శ్రమించుతున్నారు. ఈ శ్రీమద్భాగవతము పాండవుల చరిత్రలో అవసరము రాజకీయములు, సాంఘిక కార్యక్రమములు ఆరంభమైనప్పటికీ పరమహంస సమేత పరమహంసలకు ఉద్దేశింపబడిన వేదవాత్మయము అని తెలుపబడినది. ఇది పరమజ్ఞానమును, అత్యున్నత దివ్యజ్ఞానమును వివరించుతున్నది. శ్రీకృష్ణుని యొక్క విశుద్ధ భక్తులు పరమహంసలని పిలువబడుదురు. నీరమిత్రము నుండి క్షీరమును మాత్రమే కల నెరిగిన హంసలను వారు
పోలియుందురు. మా చూసారా? తర్వాత సవై భాగవతో రాజా పాండవేయో మహారథ బాలక్రీడనకైః క్రీడన్ కృష్ణక్రీడాం ఆదదే. పాండవ మనుగడకు పరీక్షణ్ మహారాజు బాల్యము నుండి పరమ భాగవతుడై ఉండెను. ఆట బొమ్మలతో ఆడినప్పుడు కూడా అతడు గృహమునందలి శ్రీ విగ్రహారాధనని అనుసరించుచు శ్రీకృష్ణ భగవానుని అర్చించడివాడు. యోగాభ్యాసములు సరిగా నిర్వహించుట యందు విఫలుడైన వాడు కూడా భక్తియుతులకు బ్రాహ్మణుల ఇంట కానీ లేదా క్షత్రియులు ధనవంతులకు వ్యాపారస్తుల వంటి ధనికుల ఇంట కానీ జన్మించుటకు అవకాశము ఒసగబడినను భగవద్గీత 6:4-1 యందు తెలుపబడినది. కానీ పరీక్షణ్ మహారాజు దానికి మించిన వాడై ఉన్నాడు. గత జన్మ నుండి అతడు శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడిగే అందులో కారణము. కనుకనే అతడు కౌరవ రాజవంశము ప్రత్యేకించి పాండవుల వంశమును జన్మించినాడు. కనుక చిన్ననాటి నుండే శ్రీకృష్ణ భగవానుని భక్తితో సేవను సన్నిహితముగా నిలుగుటకు అతనికి స్వగృహమునందే అవకాశం కలిగెను. పరమభక్తులైనటువంటి పాండవులు పూజామూర్తులను రాజమౌళిలో చక్కగా అర్చించి ఉండిరి. అటువంటి కుటుంబంలో జన్మించిన బాలుడు సాధారణముగా అట్టి శ్రీ విగ్రహారాధన బాల్య క్రీడగా భాగ్యవశమున అనుకరించుట పరిపాటి. అది పరంపర తాతగారు, తండ్రి గారు, అమ్మ, కొడుకు, మనవడు, ముని మనవడు పరంపరగా వస్తుంటే ఇంట్లో పొద్దున్న లేచి కాస్త దేవుడిగా నామం పెట్టుకుని దీపావళి కృష్ణనామం అనుకుంటే ఒకలా ఉంటుంది. అది టైం లేకుండా చేసుకునేది ఒకలా ఉంటుంది. టైం ఉన్నా లేకుండా దాన్ని అనుకరించే విధానం ఒకలా ఉంటుంది. అంచేత భాగ్యవశమును అనుకరించుట పరిపాటి. శ్రీకృష్ణ భగవాను కరుణించే అటువంటి వైష్ణవుల కుటుంబమునందే జన్మించుటకు నాకు అవకాశం కలిగినది. బాల్యము మా తండ్రి గారిని అనుకరించుచు మేము శ్రీకృష్ణుని అర్చనము కావించుంటిమి. రథయాత్ర, డోలాయాత్ర వంటి ఉత్సవములను నిర్వహించడం మా తండ్రి గారు మమ్మెంతో ప్రోత్సహించిరి. మా స్నేహితులకు ప్రసాదమును పంచుటకు ఆయన విడిగా డబ్బును ఉదాహరణముగా ఖర్చు చేసేవారు. వైష్ణవ కుటుంబం నందే జన్మించినట్టు మా గురువు గారు సైతము పరమ వైష్ణవ తండ్రి అయిన భక్తి వినోద ఠాకూరుల నుండి సమస్త ప్రేరణను పొంది ఉండిరి. వైష్ణవ కుటుంబంలో అదృష్టమరియే సుప్రసిద్ధురాలైన మీరాబాయి శ్రీకృష్ణుని గోవర్ధన గిరిదారి రూపమున పరమభక్తురాలై ఉండెను. అటువంటి భక్తుల జీవిత చరిత్రములు దాదాపు ఒకే రీతిగా నుండును. భగవానుని మహాభక్తుల తొలి జీవన విధానములందు సదా అనురూపత్వము ఉండటే అందులో కారణము. పరీక్షణ్ మహారాజు తన తోడి బాలులతో బృందావన కృష్ణలీలలు అనుకరించడను బట్టి అతడు ఆ బాల్య లీలను విని ఉండవచ్చునని శ్రీ జీవగోస్వామి అభిప్రాయపడేది. శీతలత్వాన్ కథము ప్రకారము పరీక్షిత్తు ఇంటి పెద్దవారి శ్రీ విగ్రహారాధనను అనుసరించుచు అర్చనము చేసేవారు. తర్వాత ఠాకూర్ శ్రీ జీవగోస్వామి అభిప్రాయమును ధృవపరిచేది. దీనిలో ఎవరి భావమును అంగీకరించినను పరీక్షణ్ మహారాజు బాల్యం నుండి సహజముగా శ్రీకృష్ణ భగవానుడ అనురక్తిని కలిగి ఉన్నట్టు తెలుపవచ్చును. పైన తెలుగుకున్న కర్మలలో దేనినైనను అతడు అనుకరించి ఉండవచ్చును. అది ఎంతయు బాల్యం నుండి గల అతని భక్తికి మనకి క్లియర్గా మహాభాగవతుని లక్షణం కనబడుతున్నాయన్నమాట, నిర్ధారణ కావించుతున్నది. అటువంటి మహాభాగవతులు నిత్య సిద్ధులు. పుట్టకను అంటే వారు పుట్టి నుంచి కూడా అంతకుముందు ఎలా ఉన్న పుట్టక నుండి ముక్తిని పరిచిన వారు అని పిలువబడుదురు. పుట్టక నుండే కాకుండాను సాంగత్యం ద్వారా భక్తితో సేవా భావమును వృద్ధి చేసుకునే వారు కొందరుందురు. వారు సాధన సిద్ధులు అని పిలువబడుదురు. చర్మస్థితి ఎందు వీరిరువురి నడుమ ఎట్టి భేదములు లేవు. సారాంశమేమనగా కేవలము శుద్ధభక్తుల సాంగత్యము ద్వారా ఎవరైనా సాధన సిద్ధులు కావచ్చును. మన పరమ గురువు శ్రీ నారదమునియే దానికి చక్కని ఉదాహరణము. గత జన్మమునందు అతడు సాధారణ దాసీపుత్రుడైనప్పటికీ మహాభక్తుల సాంగత్యం ద్వారా తనదైన ప్రామాణికతను భక్తితో సేవా చరిత్ర యందు అద్వితీయమైనట్టి కలిగిన కృష్ణ భక్తుడు కాగలిగెను. అది జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం.
శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్శినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.